ట్రైనింగ్ ఏది తీసుకుంటున్నారు ఇప్పుడు? జావా ఫుల్ స్టాక్ కోర్స్ తీసుకున్నాను సార్. దాని మీద అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎలాంటి అవకాశాలు ఉన్నాయని? సార్ అంటే సాఫ్ట్వేర్ డెవలపర్గా వెళ్ళొచ్చు అండ్ వేరే కోర్సుల కంటే కూడా జావా కోర్స్ తీసుకున్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సార్. అంటే ఒక 100 జాబులు ఉంటే 50 జాబులు జావా పైన ఉన్నాయి, ఒక 30 జాబ్స్ పైథాన్ పైన ఉన్నాయి, ఇంకా మిగిలిన డేటా అనలిటిక్స్ అలాంటి జాబ్స్ అన్నీ కూడా ఒక 20 జాబ్స్ ఉన్నాయి అంతే సార్. అందుకు కొంచెం ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది అనేది జావా తీసుకున్నాను సార్. జనరల్గా బీటెక్లో మనం చదువుకున్నది ఒకలా ఉంటుంది, ఇక్కడికి వచ్చి చదివింది ఇంకొకలా ఉంటుంది. అవును సార్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు అక్కడికి ఇక్కడికి మీరు చూసినటువంటి డిఫరెన్స్ ఏంటి? అంటే మన కాన్సన్ట్రేషన్ సార్, అక్కడ పెద్దగా కాన్సన్ట్రేట్ చేయం కాబట్టి బీటెక్ లైఫ్ కాబట్టి చిల్ ఉంటాం, అక్కడ పెద్దగా పట్టించుకోము. ఇక్కడికి వచ్చాక కొంచెం చిల్ వదిలేసి కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చదువుకుంటే కొంచెం బాగుపడతాం సార్. ఓకే, ఇక్కడ స్కిల్ మీరు నేర్చుకున్నందుకు మీకు మీరు ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటారు? 10 సార్. 10 out of 10 ఇచ్చుకుంటారా? జాబ్ ఎప్పుడు తెచ్చుకుంటారు? అంటే అప్లై చేస్తున్నాము, స్క్రీనింగ్ టెస్ట్లు ఇంకా వాళ్ళ రౌండ్స్ అన్ని క్వాలిఫై అవ్వాలి కదా. ఇక్కడ 100% ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుందని చెప్పి చెప్తూ ఉంటారు, నిజమేనంటే అది? నిజమే సార్. ఓకే, ఆ విధంగా చూపిస్తున్నారా? అంటే మాకు ఒక పోర్టల్ ఉంటుంది సార్, మా కోడ్ అండ్ డెస్టినేషన్ వాళ్ళకి ఒక పోర్టల్ ఉంటుంది. అక్కడ వచ్చిన ప్రతి కంపెనీ అప్డేట్ చేస్తారు సార్ ఎప్పటికప్పుడు. అది చూసుకొని మనం ఆ స్కిల్స్ కేపబుల్ అయితే అప్లై చేసుకోవచ్చు, స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అయ్యి వెళ్ళచ్చు సార్ ఇంటర్వ్యూస్కి.